విక్కీ అయితే తన రూమ్‌కి వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసిన పద్మావతి అయితే, "ఎందుకు సారు మీరింత బాధపడుతున్నారు? నాకైనా చెప్పండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతిని గట్టిగా పట్టుకొని హగ్ చేసుకుంటూ ఉంటాడు. అలా చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసిన పద్మావతి అయితే, "సారు నాకైనా ఇప్పటికైనా చెప్పండి సారు, ఎందుకు మీరింత బాధపడుతున్నారు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న విక్కీ అయితే, "ఆ మురళి ఉన్నాడు కదా! వాడు ఆ రాస్కెల్ ఉన్నాడు కదా! వాడు మా అక్కని కిడ్నాప్ చేసి నాతో ఆడుకుంటున్నాడు. నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఏం చేశాడు వాడు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న విక్కీ అయితే, అవును నేనేదైనా వాడిని చేస్తే మా అక్కని చంపేస్తాడంట. నన్ను అలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, సారు మీరు చెప్తుంది నిజమేనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. అవును పద్మావతి, నేను చెప్తుంది నిజం. మా అక్కనైతే వాడు కిడ్నాప్ చేసి ఎక్కడ పెట్టాడో కూడా తెలియదు. వాడేమో మా అక్కని చంపేస్తాడంట. అలా నన్ను బ్లాక్‌మెయిల్ అయితే చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు తోచటం లేదు పద్మావతి అని చెప్పేసి అయితే పద్మావతిని గట్టిగా పట్టుకొని అయితే ఏడుస్తూ ఉంటాడు. అది చూసిన పద్మావతి అయితే, సారు నేనున్నాను కదా! ఏమీ కానివ్వను సారు. నేను చూసుకుంటాను కదా! మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.